ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మరి మన పెద్దలు, మన నాన్నలు, తాతలు, ముత్తాతలు కూడా కొన్ని సామెతలు మనకు చెప్తున్నారు. పెద్దలు కూడా వారి పిచ్చివాడ నీకు గర్వం పనిచేయదు, గర్వం ఉండకూడదని చెప్తారు ఫ్రెండ్స్ పెద్దలు. నీకు గర్వం తలకెక్కిందనుకో, నీకు గర్వం తలకెక్కితే ఒకసారి వెళ్ళి సమాధుల్లోకి చూడు. నిన్ను మించిన తండ్రులు, తాతలు, ముత్తాతలు, మన తాతలు కూడా ఉండారా. అందుకే గర్వం తగ్గించుకుంటే చాలా మంచిది. ఎంత కోటీశ్వరుడైనా ఎవడైనా సరే గర్వం ఉండకూడదు. పక్క మనిషిని వాడు ఉన్నవాడైనా లేనివాడైనా, లేని ఉండవచ్చు, అందరినీ కూడా కలుపుకుని వెళ్తేనే ఎంతలా వాడైనా సరే భగవంతుడు మెచ్చుతాడు. ఉండవాడిని ఒకలాగా, లేనివాడిని ఒకలాగా, నీకు అది దాన్నే గర్వం అంటారా. గర్వం తగ్గించుకొని బ్రతికితే మనిషికి విలువ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకే మన పెద్దలు గర్వం తగ్గించుకొని బ్రతకమని చెప్పారు. నీకు ఏ మనిషి అయినా సరే ఎంత ఉన్నదే ముఖ్యం కాదు, గర్వం ఉండకూడదు. ఎవరిపైనా గర్వం తగ్గించుకొని బ్రతకమని చెప్తారు. కొంతమంది ఏంటంటే వీడు లక్షాధికారులు, ఇటు కోటీశ్వరుడు అంటే ఒకలాగా ఉంటారు, వీడు మామూలు వాడు అంటే ఒకలాగా బిహేవ్ చేస్తారు పెద్దోళ్ళే. అందుకే మన తాతలు ముత్తాతలు కూడా గర్వం తగ్గించుకొని బతకరా. ఈ గర్వం తలకెక్కినప్పుడు ఒకసారి వెళ్ళి సమాధానాన్ని వాటిని చూడు అని చెప్పారు. నేను ఎవరిని ఉద్దేశించింది కాదు, మనిషి ఎలా బ్రతకాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి అనే దానికోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి అందరం బాగుండాలి. మీ అందరికి కూడా శ్రీరామ రక్ష ఫ్రెండ్స్. బాయ్.